హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం ఆదిబట్ల టీసీఎస్ ముందే ఉన్నామండి. నా బ్యాక్ సైడ్ టీసీఎస్ కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్లీ దాని ముందే ఉన్నామండి. ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో కొన్ని ఫ్లాట్స్ సేల్కి వచ్చాయి. ఈ అపార్ట్మెంట్ టోటల్ 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ కి 18 ఫ్లాట్స్ చొప్పున టోటల్ 90 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇందులో మనకి సౌత్ ఫేసింగ్ తప్ప అన్ని ఫేసింగ్ లో ఉన్నాయండి. మనకి ప్రతి ఫ్లోర్ కూడా 18 ఫ్లాట్స్ అని చెప్పాను కదా. 14 వచ్చేసి 3 BHK ఫ్లాట్స్ వస్తాయి, 4 వచ్చేసి 2 BHK ఫ్లాట్స్ వస్తాయి. చాలా స్పేసెస్ వచ్చాయి. ఇప్పుడు మీకు ఇందులో మోడల్ ఫ్లాట్ చూపించుకుంటూ మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఇందులో స్టార్టింగ్ 1270 SFT నుండి 1570 SFT వరకు ఉన్నాయండి. 2 BHK 3 BHK ఉన్నాయి. ఇది HMD అండ్ రేట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఇందులో మనకి రెంటల్ గ్యారంటీ కూడా ఉంది. ఇందులో మనకి 2 BHK వచ్చేసి 16,000 రెంట్ ఇస్తున్నారు. అలాగే 3 BHK వచ్చేసి 23,000 రెంట్ ఇస్తున్నారు. ఇందులో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఒక ఫ్లాట్ ఇంకొక ఫ్లాట్ కి ఆపోజిట్ లో ఉండవండి. ఇప్పుడు ఇందులో ఒక 3 BHK మోడల్ ఫ్లాట్ చూపిస్తానండి. ఇప్పుడు ఆల్రెడీ లివింగ్ ఉంటున్న వాళ్ళైతే ఫ్లాట్ అయితే చాలా బాగా ప్లాన్ చేసుకుని ఒకసారి చూడండి. మనం ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇక్కడ చుట్టూ సరైన ఏమేమి డెవలప్మెంట్స్ మీకు చెప్తాను. టీసీఎస్ కి మన అపార్ట్మెంట్ కి మధ్యలో ఓన్లీ 3 అపార్ట్మెంట్స్ మాత్రమే ఉన్నాయండి. చూడండి మీకు కనిపిస్తుంది కదా, చాలా దగ్గరలో ఉంది. మనం లాస్ట్ టైం చేసిన అపార్ట్మెంట్ వీడియో కంటే కూడా ఈ అపార్ట్మెంట్ చాలా దగ్గరలో ఉందండి టీసీఎస్ కి. చూడండి పక్కన నారాయణ కాలేజ్ ఉంది, చూపిస్తాను రండి. చూడండి నారాయణ కాలేజ్ కూడా చాలా దగ్గరలో ఉంది. ఒకసారి జూమ్ చేసి చూపండి, క్లియర్ గా అనిపిస్తుంది. దాని బ్యాక్ సైడ్ ఒక బ్లూ కలర్ షెడ్ కనిపిస్తుంది అండి. అది వచ్చేసి టాటా ఏరోస్పేస్ అండి. చాలా దగ్గరలో ఉంది ఇక్కడ నుంచి. అయితే మనకి ఇది ఒకటే కాలేజ్ కాదు, ఇంకా చాలా కాలేజ్ అలాగే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. శ్రీ చైతన్య కాలేజ్ కూడా మనకి చాలా దగ్గరలో ఉందండి, కానీ మనకి ఇక్కడ నుంచి కనిపించట్లేదు. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కాగ్నిజెంట్ కోసం 50 acres ల్యాండ్ అయితే అలౌట్ అయిందండి. మనకి పక్కన అయితే టీసీఎస్ ఆల్రెడీ ఉంది, అలాగే కాగ్నిజెంట్ వస్తుంది. అలాగే ఫాక్స్కాన్ తో పాటు కేన్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల ఇక్కడైతే చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు మనం డిస్టెన్స్ చూసినట్లయితే ఓవర్ ఎగ్జిట్ నెంబర్ 12 కి అయితే ఓన్లీ 4 km డిస్టెన్స్ లో ఉంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి ఓన్లీ 15 km డిస్టెన్స్ లో ఉంది. ఎయిర్పోర్ట్ కి అయితే ఓన్లీ 16 km డిస్టెన్స్ లో ఉంది. అన్నిటికైతే చాలా కన్వీనియంట్ ఉంటుంది. ఇక మనం స్కూల్స్ చూసుకున్నట్లయితే శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, అలాగే ఇండస్వాల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇవే కాక ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే మనం కాలేజ్ చూసాం కదా, నారాయణ కాలేజ్ ఉంది, శ్రీ చైతన్య కాలేజ్ ఉంది. ఇవే కాక ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయండి. మనం ప్రైస్ డీటెయిల్స్ అలాగే మోడల్ ఫ్లాట్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. చూడండి గ్రీనరీ అయితే చాలా బాగా చేశారు. మనకి అపార్ట్మెంట్ చుట్టూ కూడా ఇలానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. అలాగే మనకి సెంటర్ లో కూడా గార్డెన్ ఇచ్చారు. మనకి చుట్టూ కూడా వెహికల్స్ వెళ్ళేంత స్పేస్ ఇచ్చారండి, చాలా స్పేస్ ఉంది. గ్రౌండ్ లో మొత్తం పార్కింగ్ ఇచ్చారు. గ్రౌండ్ లో మనకి పార్కింగ్ అలాగే ఎమ్యూనిటీస్ వస్తాయి. మనకి గ్రౌండ్ లో పార్కింగ్ తో పాటు సెక్యూరిటీ రూమ్ ఉంటుందండి. అలాగే మనకి డ్రైవర్స్ కోసం సిట్టింగ్ ఏరియా కూడా ఉంటుంది. అలాగే ఇందులో మనకి గెస్ట్ పార్కింగ్ కూడా ఉంది. చూడండి మనకి మిడిల్ అయితే చాలా గార్డెనింగ్ అయితే చాలా బాగా చేశారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన బిల్డర్స్ లో ఒకరు ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడదాం. తర్వాత మోడల్ ఫ్లాట్ చూపిస్తాను. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు సార్? నా పేరు పూర్ణస్వామి అండి. ఇక్కడ షణ్ముఖ కన్స్ట్రక్షన్ లో వన్ ఆఫ్ ది మెంబర్ ని. ఓకే చెప్పండి. ఇది షణ్ముఖ కన్స్ట్రక్షన్స్ అండి కంపెనీ. ఇది మొత్తం 1 acre ల్యాండ్. 1 acre ల్యాండ్ మనం G+5 కన్స్ట్రక్షన్ చేసాము. సో ఆల్మోస్ట్ టోటల్లీ కంప్లీటెడ్ అండి. 2.5 years నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మేము. సో అంతకుముందు మాది బిఎన్ రెడ్డిలో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాము, కమర్షియల్ కాంప్లెక్స్. అండ్ ఇంజాపూర్ లో ఒక హౌసింగ్ కట్టాము, ఒక ఆల్మోస్ట్ 150 houses కట్టాము. సో ఇది మా 3rd ప్రాజెక్ట్ అండి ఇది. సో దీంట్లో ఫ్లోర్ కి 18 ఫ్లాట్స్ చొప్పున కన్స్ట్రక్షన్ చేసామండి మొత్తం. సో అందరు మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అందుబాటులో రావాలి హౌస్ అనే కాన్సెప్ట్ తో దీన్ని క్వాలిటీతో హై స్టాండర్డ్స్ తో మేము కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఇది. సో మొత్తం గార్డెన్ గానీ, చుట్టూ చెట్లు గానీ, రోడ్స్ గానీ, అండ్ పెయింటింగ్ వర్క్, ఫైనల్ పెయింటింగ్ వర్క్ నడుస్తుందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఒక 20 days లో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఇచ్చేస్తాం అందరికి. సో దట్ ఆల్రెడీ స్టేయింగ్ ఉంటున్నారు, 7 families దాకా స్టే ఉంటున్నారు దీంట్లో. సో ఎవరిని వస్తే ఈ ఓసీ లోపే వస్తే కొంచెం ఏమైనా రీజనబుల్ రేట్ లో క్లోజ్ చేసి ఇద్దామని చెప్పి ఒక కాన్సెప్ట్ తో ముందుకు వచ్చామండి. మోడల్ ఫ్లాట్ చూపించాక మళ్ళీ మీతో మాట్లాడతాను సార్. థ్యాంక్ యూ మేడం. మనకి కారిడార్ వచ్చేసి 6.5 feet ఉంటుందండి. మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. అలాగే డక్ ఏరియా కూడా 6.5 feet ఉంటుంది. చూడండి డక్ ఏరియా కూడా 6.5 feet ఇచ్చారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది.
కారిడార్ సీసేప్ లో రావడం వల్ల వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ వర్క్ చేస్తున్నారు కదా, అక్కడి నుంచి రైట్ వెళ్తుందండి. ఇవన్నీ కూడా మనకి 3 BHK ఉంటాయి. మనకి మిడిల్ లో 2, అలాగే బ్యాక్ సైడ్ 2 వచ్చేసి 2 BHK ఫ్లాట్స్ ఉంటాయి. ఒక్క ఫ్లోర్ కి టోటల్ 18 ఫ్లాట్స్ ఉంటాయి. ఇందులో 3 BHK వచ్చేసి 14 ఫ్లాట్స్ ఉంటాయి. 4 వచ్చేసి 2 BHK ఫ్లాట్స్ ఉంటాయండి. అలాగే మనకి 3 లిఫ్ట్స్ ఉంటాయి, 3 స్టేర్ కేస్ వస్తాయి. ఇప్పుడు ఇందులో ఒక మోడల్ ఫ్లాట్ చూపిస్తాను. చూడండి, మనకి మెయిన్ డోర్ అయితే చాలా గ్రాండ్ గా వచ్చింది, చాలా స్టాండర్డ్ గా ఉందండి. ఇది వచ్చేసి 3 BHK ఫ్లాట్. చూడండి, ఇదంతా కూడా హాల్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇదైతే ఓన్లీ మోడల్ ఫ్లాట్ మాత్రమేనండి. మీకు ఇలా వుడ్ వర్క్ కావాలంటే మాత్రం ఎక్స్ట్రా చార్జెస్ తీసుకొని చేసిస్తారు. హాల్ చూసారు కదా, చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారండి. హాల్ చూసారు కదా, చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి, హాల్ లో అయితే ఫాల్ సీలింగ్ అయితే చాలా గ్రాండ్ గా ఇచ్చారు. ఇప్పుడు డైనింగ్ ప్లేస్ సపరేట్ గా వచ్చింది, చూపిస్తానండి. ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చింది. చూడండి, వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. అలాగే ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారండి. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు. ఇక్కడ డైనింగ్ ప్లేస్ చూడండి, డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనకి డైనింగ్ ఐటమ్స్ కబోర్డ్స్ చేశారు. చూడండి, విండోస్ కూడా చాలా పెద్ద విండోస్ ఇచ్చారండి. అన్ని విండోస్ కూడా UPVC విండోస్ ఇచ్చారు. దాంతో పాటు నెట్ వచ్చింది. ఇది ఓపెన్ కిచెన్. ఫస్ట్ పూజ రూమ్ చూద్దాం రండి. చూడండి, ఇది వచ్చేసి పూజ రూమ్. పూజ రూమ్ అయితే సపరేట్ గా రాలేదండి, వుడ్ వర్క్ తో చేసుకున్నారు. ఇది ఓపెన్ కిచెన్. ఒకసారి కిచెన్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో 4-5 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు, చాలా స్పేసెస్ ఉంది. మనకి ఇక్కడ ప్లాట్ఫామ్ ఇచ్చారు. మనకి వుడ్ వర్క్ చేసే మాత్రం చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి వాష్ ఏరియా. చూడండి, వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇందులో మనకి వాష్రూమ్ మిషన్ పాయింట్ ఇచ్చారు, ట్యాప్స్ వస్తాయి. చూడండి, అపార్ట్మెంట్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ చాలా బాగా తీసుకోవడం వల్ల వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. ఇది 3 BHK ఫ్లాట్ కదా, ఒక్కొక్క బెడ్రూమ్ చూద్దాం రండి. ఇక్కడ ఫస్ట్ బెడ్రూమ్ వచ్చింది. ఇదైతే మనం గెస్ట్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉందండి. మనకి ఇందులో నుంచి బాల్కనీ వచ్చింది. డోర్ వచ్చేసి మనకి UPVC స్లైడింగ్ డోర్ ఇచ్చారండి. చూడండి, బాల్కనీ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. పక్కన సెకండ్ బెడ్రూమ్ ఉంది. ఫస్ట్ ఒకసారి చూడండి, డోర్లు అయితే చాలా స్టాండర్డ్ గా ఇచ్చారు. చూడండి, డోర్లు అయితే చాలా బాగా ఇచ్చారు. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది కూడా చాలా స్పేసెస్ ఉంది. చూడండి, బెడ్ వచ్చాక కూడా మనకి చుట్టూ చాలా స్పేస్ ఉందండి. చూడండి, ఫాల్ సీలింగ్ అయితే అన్నిట్లో కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇందులో అటాచ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ ఎక్కడ ఉందని చూస్తున్నారా, చూపిస్తానండి. ఇందులో మనకి అటాచ్ వాష్రూమ్ వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో. చూడండి, వాష్రూమ్ కనిపించకుండా మొత్తం కూడా కబోర్డ్ చేశారు. వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మీరు తీసుకున్న వాళ్ళు ఇలా వుడ్ వర్క్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దాం, మాస్టర్ బెడ్రూమ్. అన్ని బెడ్రూమ్లు అయితే చాలా బాగున్నాయి. మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చిందండి. హాల్ నుంచి మనం లోపల రాగానే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. చూసారు కదా, ఇందులో కింగ్స్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉందండి. చూడండి, మొత్తం కంప్లీట్ గా వుడ్ వర్క్ చేసుకున్నారు. చూడండి, మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగుంది. అలాగే మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్. వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో అయితే మనకి 2 అటాచ్ వాష్రూమ్, 1 కామన్ వాష్రూమ్ వచ్చిందండి. 3 వాష్రూమ్స్ వచ్చాయి. ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసాను అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఒకసారి మీకు పైకి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను. మనకి TCS అయితే చాలా దగ్గరలో ఉంటుంది, ఓన్లీ వాకప్ డిస్టెన్స్ లో ఉంటుంది. మీకు పైకి వెళ్ళి చూపిస్తానండి. మనకి అపార్ట్మెంట్ ప్లానింగ్ అయితే చాలా బాగుందండి. ఎక్కడ కూడా మనకి మెయిన్ డోర్లు అయితే ఎదురుగా ఉండవు. అంటే ఒకరికి ఇంకొకరికి డిస్టర్బెన్స్ కాకుండా చాలా బాగా ప్లాన్ చేశారు. మీరు చూస్తున్నారు కదా, గృహ ప్రవేశాలు కూడా అయిపోయినాయి. ఇందులో మనకి రెంటల్ గ్యారెంటీ ఉంది కాబట్టి రెంట్స్ కూడా ఇచ్చారు. ఒకసారి మనం పైకి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ చూద్దాం పదండి. TCS కి మన అపార్ట్మెంట్ కి మధ్యలో ఓన్లీ 3 అపార్ట్మెంట్స్ మాత్రమే ఉన్నాయండి. చూడండి, నారాయణ కాలేజ్ కూడా చాలా దగ్గరలో ఉంది. ఒకసారి జూమ్ చేసి చూపండి, క్లియర్ గా అనిపిస్తుంది.
మనకి ఇది ఒకటే కాలేజ్ కాదు, ఇంకా చాలా కాలేజ్ అలాగే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి బిల్డర్ తో మాట్లాడి ప్రైస్ డీటెయిల్స్ అలాగే ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారో తెలుసుకుందాం. సారీ సార్ మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు. ఎంత చెప్తున్నారు సార్ ప్రైస్? ప్రజెంట్ వచ్చేసి 4500 ఉందండి. సో మనం ఇచ్చే ఎమ్యూనిటీస్ కూడా స్పెషలైజ్డ్ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి. ఎక్సెప్ట్ స్విమ్మింగ్ పూల్ తప్ప ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఏదైతే ఎమ్యూనిటీస్ కవర్ అవుతున్నాయో అన్ని కూడా మోస్ట్లీ మేము కవర్ చేసామండి. కాంపౌండ్ వాళ్ళు ఎలాంగ్ విత్ సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నాము, CCTV సర్లెన్స్ ఇస్తాము, ఎంట్రన్స్ లో ఒక ఆర్చ్ కట్టాము, అక్కడే ఒక సెక్యూరిటీ రూమ్ కట్టి ఇంటర్కమ్ ఫెసిలిటీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ పవర్ బ్యాకప్ కామన్ ఏరియాస్ లో కానీ లిఫ్ట్స్ కానీ అండ్ పవర్ పోయినప్పుడు మన హౌస్ లో ప్రతి లైట్ ప్రతి ఫ్యాన్ ఆన్ అయ్యే విధంగా మేము డిజైన్ చేసామండి. అండ్ లిఫ్ట్లు కూడా హై స్టాండర్డ్ లిఫ్ట్స్ వాడామండి, జిందాల్ వాళ్ళ లిఫ్ట్లు వాడాము మేము. సో మొత్తం 3 లిఫ్ట్లు ఉన్నాయండి, 3 స్టేర్ కేసులు ఉన్నాయి ఇక్కడ. సో లిఫ్ట్లు కూడా హై స్టాండర్డ్ ఉన్నాయి, 8 మెంబర్స్ కెపాసిటీ కలిగిన లిఫ్ట్స్ మేము ప్రొవైడ్ చేసాం ఇక్కడ. అండ్ ఫ్లాట్ కి మధ్య ఆల్మోస్ట్ 6.8 feet గ్యాప్ ఇచ్చామండి బికాస్ ఆఫ్ వెంటిలేషన్. సో ఆఫ్టర్ కరోనా HMD మ్యాండేట్ చేసింది అండ్ కారిడార్ కూడా 6.6 feet మేము గ్యాప్ ఇవ్వడం జరిగిందండి. మన కరీంనగర్ రెడ్ బ్రిక్ తో మేము కన్స్ట్రక్షన్ చేసాము. ఈవెన్ దో లోపల వాడిన మెటీరియల్ అంతా కూడా ఏదైతే మన కమోడ్స్ ఉంటాయో అండ్ వాష్ బేసిన్స్ ఉంటాయో ట్యాప్స్ ఉంటాయో అన్ని కూడా హిందూవేర్ మెటీరియల్ అనేది వాడటం జరిగిందండి మేము. సో దట్ హై బ్రాండెడ్ అన్నమాట, అది 5 star రేంజ్ లో వాడే మెటీరియల్ మేము ఇక్కడ వాడటం జరిగింది. అండ్ లొకేషన్ కూడా మనకి కమర్షియల్ లొకేషన్ అండి ఇది. ఇఫ్ ఎట్ ఆల్ ఎవరన్నా మేము రాలేము, ఒక 2 years తర్వాత వస్తాము, 3 years తర్వాత వస్తామంటే వాళ్ళకి మేము రెంటల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. సో దట్ ఇది కస్టమర్ కి చాలా హెల్ప్ఫుల్ అయింది అని చెప్పి మా ఒపీనియన్ అండి. ఎందుకంటే ఒక కస్టమర్ ఉంటాడు, కొనుక్కుంటాడు, ఇమీడియట్ గా EMI స్టార్ట్ అయింది. సో దట్ ఫైనాన్షియల్ బర్డెన్ అనేది day 1 నుంచి ఉంటుంది. సో ఇఫ్ ఎట్ ఆల్ ఆయన రావడం ఒక 6 months లేట్ అయింది, 1 year లేట్ అయింది, 2 years లేట్ అయింది అనుకున్నప్పుడు ఈయనకి రెంటల్ అయిన ఇన్కమ్ సపోర్ట్ చేస్తే ఆల్మోస్ట్ 80% EMI కవర్ అవుతుందండి రెంటల్. సో దట్ 20% పాకెట్ లోంచి పెట్టుకుంటే ఆయనకి EMI వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. రెంటల్ ఇన్కమ్ మీద ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 80% ఉన్నారండి. వాళ్ళు ఇలాగ ఒక 6 months తర్వాత, 1 year తర్వాత, ఒక 2 years తర్వాత వచ్చి ఉండడానికి ముందుగానే కొని పెట్టుకుందాము, రెంటల్ కూడా వస్తున్నాయి కదా అనే కాన్సెప్ట్ తో తీసుకోవడం జరిగిందండి వాళ్ళు. ఇదైతే చాలా మంచిగా ఉంది, ఎందుకంటే చాలా మంది కూడా రెంటల్ గా ఉంటే బాగుంటుంది. అంటే మీరు ఏ బ్యాంక్ లో లోన్ ఇప్పిస్తుంది సార్? మనకు వచ్చేసి ప్రాజెక్ట్ అప్రూవల్ అనేది HDFC బ్యాంక్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది, అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉందండి, అండ్ LIC ఒకటి ఉంది. అండ్ రిమైనింగ్ బ్యాంక్స్ లో లోన్ ఇచ్చాము. ప్రాజెక్ట్ అప్రూవల్ ఏమైనా సరే మన డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. కస్టమర్ ఏ బ్యాంక్ అయినా లోన్ తెచ్చుకోవచ్చు. ఈవెన్ రీసెంట్ గా ఒక సెంట్రల్ బ్యాంక్ ఫైల్ ఒకటి అయిందండి, అండ్ కెనరా బ్యాంక్ ఫైల్ ఒకటి అయింది, అండ్ స్టేట్ బ్యాంక్ ఫైల్ ఒకటి అయింది. ఈవెన్ ప్రాజెక్ట్ అప్రూవల్ లేకపోయినా సరే ఫైల్ కంప్లీట్ అయింది. ఎంత పర్సెంట్ ఇప్పిస్తున్నారు? అప్ టు 90% దాకా అండి. కస్టమర్ ఎలిజిబిలిటీ ఉంటే అప్ టు 90% దాకా నేను లోన్ ఇప్పిస్తాను, ప్రాబ్లం లేదు దాంట్లో. సో ఆల్ టైమ్ మేము కస్టమర్ సపోర్టివ్ గా ఉంటామండి. సో ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఒక ఇండిపెండెంట్ హౌస్, ఒక ఇండివిజువల్ హౌస్, ఒక ఫ్లాట్ అనేది ఒక కళగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆ కళ నెరవేర్చడానికి అందుబాటు ధరల్లో మేము తీసుకురావడం జరిగిందండి. మార్జిన్స్ అలాంటి ఎక్కువ పెట్టుకునేది ఏముండదండి. నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ చేయాలని తప్పన పడతాం మేము. తీసుకున్న ప్రతి ల్యాండ్ కూడా మనం క్లియర్ టైటిల్ గా ఉన్న ల్యాండ్ తీసుకుంటున్నాము, ఇన్ టైంలో కన్స్ట్రక్షన్ చేస్తాం, ఇన్ టైంలో పర్మిషన్ తీసుకొస్తాం, ఇన్ టైంలో కస్టమర్ హ్యాండ్ ఓవర్ ఇస్తున్నామండి. ఈ రోజు తీసుకున్న వాళ్ళకి February 1st నుంచి రెంటల్ కమిట్మెంట్ కూడా ఇస్తానండి. కస్టమర్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఏం లేదండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి లైవ్ ఉంటుంది. మనం ఏదో అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అనుకోండి, ఏదో గాల్లో చూపించి అమ్మాలి, కానీ ఇక్కడ అలా ఏం లేదు. రూమ్ ఇలా ఉంది, రూమ్ సైజ్ ఇంత, లోపల ఉన్న టైల్స్ కూడా 2x2 టైల్స్ అండి. ఆ టైల్స్ లెక్కేసుకుని మన రూమ్ సైజ్ వచ్చేస్తుంది. సో అంత ట్రాన్స్పరెంట్ గా ఉంటుందండి. ఎక్కడ మనం హైట్ చేయడానికి, మోసం చేయడానికి ఏమి ఉండదు. ఇక్కడ అంతా కూడా ఓపెన్ అయిపోయింది ఇప్పుడు మార్కెట్ అంతా కూడా. సో దట్ కస్టమర్ రావచ్చు, రూమ్ సైజ్ చూసుకోవచ్చు, హాల్ సైజ్ చూడొచ్చు, డైనింగ్ సైజ్ చూడొచ్చు, కిచెన్ సైజ్ చూడొచ్చు. ఆయన చుట్టూ పార్క్, మనకు వాకింగ్ ట్రాక్ కానీ, పార్కింగ్ ఏరియా కానీ, కార్ పెట్టే పార్కింగ్ కూడా మనం 8x13 ఇస్తామండి సైజు. సో దట్ ఒక పెద్ద కార్ కూడా ఫ్రీగా మూవ్ అవుతుంది లోపలికి. సో అదంతా కూడా మనం అణువు కూడా చెక్ చేసుకుంటూ ఇచ్చామండి అన్ని కూడా. కస్టమర్ ఇక్కడికి వస్తే ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోతుంది సైడ్ చూస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ చుట్టూ ఏమేమి కంపెనీస్ ఉన్నాయో మీకు ఆల్రెడీ చెప్పానండి. ఇప్పుడు నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయడానికి కూడా స్క్రీన్ పైన మాత్రం మీకు డైరెక్ట్ నెంబర్ ఇచ్చాను. వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఇక్కడ లొకేషన్ రావడం అయితే చాలా ఈజీ అండి. చూస్తున్నారు కదా, TCS ఆపోజిట్ లోనే ఉంది. మీరు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. మీరు కాల్ చేసి వస్తే తన దగ్గర ఉండి చూపిస్తారు. అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.